హలో ఆల్! అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ టైం నేను జొన్న జీరా బిస్కెట్స్ చేసినప్పుడు చాలామంది స్వీట్‌తో కూడా ట్రై చేయండి అనేసి అడిగారండి. సో, అందుకు నేను ఈ రెసిపీ చేశాననమాట. ఈ బిస్కెట్స్‌ని మనం ఏ విధమైన సోడా యూజ్ చేయకుండా, ఎలాంటి ఆర్టిఫిషియల్ ఎసెన్స్‌లు వాడకుండా చేశామండి. మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు మరిన్ని కావాలి అనంటే ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో, మరి లేట్ చేయకుండా ఈ క్రంచీ బిస్కెట్స్‌ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ బిస్కెట్స్ కోసం నేను 1 కప్ ఆఫ్ జోవర్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఆ తర్వాత పావు కప్పు జాగరి అండి. నేను గ్రేట్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా తీసుకోవచ్చండి. అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అనమాట. అలాగే ఘీ 3 టేబుల్ స్పూన్స్ అండి. అండ్ మిల్క్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కాచి చల్లార్చుకొని పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాతే యూజ్ చేయాలి. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి. కానీ ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఈ జోవర్ ఫ్లోర్ని రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే మనకి కొద్దిగా స్మెల్ వస్తుంది కదా, ఒక అరోమా వస్తుంది కదా, అప్పటి వరకు దీన్ని బాగా రోస్ట్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది కదా అప్పుడు. చూసారు కదా, అలా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు బాగా చల్లారిన ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా జాగరి పౌడర్ తీసుకుంటున్నానండి. అండ్ ఆ తర్వాత సాల్ట్ అండ్ అలాగే ఇలాచీ పౌడర్ అండి. అండ్ ఆ తర్వాత నెయ్యి. ఇలా తీసేసుకొని వీటిని బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఇప్పుడు మనకు బిస్కెట్స్ కన్సిస్టెన్సీ రావడానికి మనం ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, అలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి. మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనంటే లైక్ చపాతీ పిండి ఉంటుంది కదండి, అలా ఉంటే సరిపోతుందన్నమాట. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అంటే స్టిక్కీగా ఉండకూడదు, మనకి అంటుకోకూడదు అనమాట. పిండి అంటుకోకుండా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం ప్యాన్ని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈలోగా మనము 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని తీసి ఇలా బిస్కెట్స్ లాగా చుట్టుకోవాలన్నమాట. చూసారు కదండి, అలా వీడియోలో చూపించిన విధంగా చుట్టేసుకోండి. క్రాక్స్ రాకుండా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా రీప్లేస్ చేసుకోవచ్చు. లేదా అలా కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేటువంటి బిస్కెట్స్ ప్లేట్ ఉంది కదండీ, అందులో పెట్టేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ అండి. మిగతా బిస్కెట్స్ కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా అన్ని బిస్కెట్స్‌ని ఇప్పుడు ప్రీ హీట్ అయినటువంటి ఈ ప్యాన్‌లో మనం ఇలాగా ప్లేట్‌ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు బేక్ అవ్వనివ్వాలండి. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత వీటిని ఇంకో సైడ్‌కి ఫ్లిప్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎప్పుడు అనంటే బిస్కెట్స్ ఇలాగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి రావాలండి. అలా వస్తే ఏంటంటే వన్ సైడ్ కాలినట్టనమాట. అలా వన్ సైడ్ బేక్ అయినట్టండి అలా ఉంటే. చూసారు కదా, కనిపిస్తుంది కదా మీకు.
ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మళ్ళీ ఇంకో 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన బిస్కెట్స్ బేక్ అయి ఉన్నాయండి. నేను ఇలా చేత్తో తీసేస్తున్నాను. మీరు మాత్రం ఏదైనా యూస్ చేయండి. ఫ్లిప్ చేసుకోవడానికి కానీ, తీయడానికి కానీ. అంతే అండి. వీటిని బాగా చల్లారపెట్టుకున్న తర్వాత మన బిస్కెట్స్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకొని 10 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి రూమ్ టెంపరేచర్‌లో. చూసారు కదండీ మన బిస్కెట్స్ ఎంత బాగున్నాయో. మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ మరిన్ని కావాలి అనంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.